ఈరోజు షేర్ తెలంగాణ దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మిత్రమా, మంత్రి పదవుల గురించి మాట్లాడుకోవడానికి. కొండా సురేఖ జూపల్లి అవుట్, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్, వాకడి శ్రీహర్లకు అవకాశం అని చెప్పి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని పెట్టడం జరిగింది. అయితే ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డిలకు మంత్రి లేదా చిప్ పదవి, వెంకరెడ్డి తొలగింపై రేవంత్ పట్టాట స్పష్టతనివ్వని అధిష్టానం ఒక వార్త కథనం వచ్చింది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి మాదిగ లేక లంబాడి బిడ్డకు, రాజగోపాల్, సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టాట. అయితే ఉగాదిలోపే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి మిత్రమా, కొండా సురేఖను తొలగించి ఏదైతే మొన్న వచ్చిన విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉంది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన విషయానికి వస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా జూపల్లి గారిని తీసేసి ముదిరాజు బిడ్డ అయినటువంటి వాకటి శ్రీకరి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకే జిల్లా నుంచి 3 మంత్రి పదవులు అవుతాయి కాబట్టి అతను తొలగించి ఇతనికి ఇచ్చే ఆలోచన కనబడుతూ ఉంది. అలాగే సుదర్శన్ రెడ్డి గారికి ఇద్దామని కూడా ఒక వార్త కథనం వస్తుంది. అయితే అలాగే హైదరాబాద్ నుంచి తీసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది, అది మల్రెడ్డి రంగారెడ్డి గారు. అయితే అతనికి ముందు నుంచి కూడా అతను మినిస్టర్ ఇస్తారని చెప్పి ఆశ పెడతా ఉన్నారు. అతను ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. దానిలో భాగంగా రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీ మారి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చి నాకు మంత్రి పదవి కావాలని చెప్పి బయట కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు పంచాయతీ అని చెప్పి కోమటిరెడ్డి తొలగించి ఇతనికి ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తాం. అయితే మరి కోమటిరెడ్డి తొలగిస్తే ఈ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి ఊరుకుంటాడా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఇక్కడ కూడా ప్రధాన సమస్య మొదలైంది. కాబట్టి ఏం చేస్తారని కూడా చూడొచ్చు. అయితే అలాగే ఇక్కడ మా గడ్డం వివేక్ గారికి కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచినారు కాబట్టి వారికి పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే ఇస్తా అన్నారట మంత్రి పదవి, కాబట్టి వారికి కూడా ఇచ్చడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక లైన్ వచ్చింది. అలాగే ఆది శ్రీనివాస్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపనుకుంటే ఆయనకు కూడా ఇచ్చే ఆలోచన కనబడ్డట్టుగా 6 మంత్రి పదవిలో ఎవరికి తీస్తారని కూడా ఆలోచన కూడా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ రైట్, ఇవన్నీ ఒక లెక్క. అయితే ఇక్కడ జూపల్లి గారిని తొలగించినప్పుడు కృష్ణారావు గారు తొలగించినప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఉంటారు. అయితే పార్టీకి ఫస్ట్ నుంచి కూడా కష్టపడ్డాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకున్నది కారణం జిల్లాలో అంటే ఆయనే కారణం, వాస్తవానికి కూడా అదే నిజం, అదే కారణం జిల్లాలో. ఇవాళ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ లోపల ఫస్ట్ మీటింగ్ మీరు గమనించండి మిత్రమా, రేవంత్ రెడ్డి గారికి ఊపు రావడానికి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి, రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రపంచంలాగా సృష్టించడానికి కారణం ఏ సభ ఉందంటే దానికి ఇన్ఛార్జిగా సీతక్క గారు వహించారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అధ్యక్షతన ఈరోజు ఆ మీటింగ్ను చేయడం జరిగింది. ఆ మీటింగ్కి అనేక జనసంద్రోహం వచ్చింది. అనేక మంది ఆ సమక్షం లోపల రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది, అనేక రకాలుగా ముందుకు పోవడం జరిగింది. దాని తర్వాత మిగతా సభలు కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఇవాళ ఆదిలాబాద్లో మొదలు పెట్టకపోతే సభ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రభంజనం ఉంది దాన్ని తెలియకపోయేది. అలాగే ఇవాళ అనేక రకాలుగా ఎంతోమంది పార్టీ మారినారు, వచ్చినారు, పోయినారు, మళ్ళీ వచ్చినారు, పోయినారు. కానీ ఇవాళ ఉమ్మడి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల కాలం లోపల కూడా పార్టీని అంటిపెట్టుకొని అనేక మంది కార్యకర్తలు నిలబడిన వ్యక్తి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఆయన ఎమ్మెల్యే గెలిచినారు, మరి ఓడిపోయి కాదు కదా. ఇవాళ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వడానికి మీకు అడ్డంకి వస్తుందని నాకు అర్థం కావట్లేదు వాస్తవానికి. అంటే అంతే కదా, అంటే అంత కష్టపడ్డ వ్యక్తి, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి, మరి ఆయనకు ఎందుకు ఆపుతున్నారు? ఏమైనా కూడా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి ఇవ్వకపోతే ఇంకేం పార్టీ ఉంటుంది? ఇంకా సామాన్య కార్యకర్తలు మీరేం భరోసా ఇవ్వగలుగుతారు? అంతే కదా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇవాళ పార్టీ కోసం తన జీవితాన్ని అనొచ్చు, లేకపోతే డబ్బులు అన్ని ఖర్చు పెట్టి నిలబడిన వ్యక్తికి మీరు ఇవాళ భరోసాని ఇవ్వకపోతే, మంత్రి పదవి ఇవ్వకపోతే ఇవాళ ప్రభుత్వం మొదటిసారి ఇవ్వాల్సి ఉండే లెక్క ప్రకారం మీరు ఇవ్వకుంటున్న వ్యక్తులు అయితే మీరు సామాన్య కార్యకర్తలకు ఏం భరోసా ఇవ్వగలుగుతారు కాంగ్రెస్ పార్టీ విషయం లోపల? వాస్తవమే కదా. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు, మీరు బట్టి విక్రమార్క గారు, మీరు కూడా జిల్లాలో పాదయాత్ర చేసినారు. మీరు జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మీకు అనేక రకాలుగా
ప్రజల సపోర్ట్ కానీ అన్ని రకాల సపోర్ట్ కానీ ప్రేమ్ సాగర్ రావు గారు మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఇది గమనించుకొని ఆ బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మళ్ళీ ఒకసారి పునఃసమీక్ష చేసుకొని ఒకే జిల్లా ఇద్దరికి తప్పైంది మంత్రి పదవి అనే రూల్ ఉందా? మరి ఖమ్మంలో ఎందుకు ఇచ్చినారు? నల్గొండలో ఎందుకు ఇచ్చినారు మంత్రి పదవులు? అదే మా ఊరు సీఎం గారు మన జిల్లాలో కూడా ఎందుకు ఇద్దరికి ఇచ్చినారు? అంతే కదా. ఇదే రూల్ని, ఇదే అప్లికేషన్ని ఇదే రకాలుగా మీరు ఏమనుకుంటుందో ఈ జిల్లా మీద కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనది వెనుకబడ్డ జిల్లా కాబట్టి మీరు వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఇంకా వెనుకకేసే అవసరం అయితే మాకు కనబడతలేదు. ఎందుకంటే మీరు సామాన్య ప్రజలకు భరోసాని ఇవ్వాలంటే కష్టపడ్డ నాయకుని కూడా మీరు గుర్తింపుని ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మా ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కొట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తూనే ఉన్నాం. గత 20 సంవత్సరాలు అంటే నాకు బుద్ధి తెలిసిన కాడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే ఏకైక వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. మరి వాస్తవం ఆ రోజు ఆదిలాబాద్లో సభ పెట్టినప్పుడు నాకెందుకులే అనుకుంటే జన సమీకరణ చేయకుంటే ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చేది ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేదా? రాకనే పోయేది ముచ్చట. వాస్తవానికి ఇవాళ 25 సంవత్సరాలు నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు పట్టుకున్నాడు పార్టీని. వాస్తవం నాకు తెలిసి ఆయన ఇంతకుముందు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు తెలియదు, కానీ నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నాడు. మరి ఆయనకి ఇచ్చడానికి ఏం నొప్పి అవుతుంది మీకు? 25 సంవత్సరాల నుంచి పార్టీ మారకుండా అదే అధికారంలో ఉన్నా లేకున్నా అధికారం రాకున్నా అందులోనే ఉన్నాడు. మరి వస్తుందో రాదో గ్యారంటీ కూడా లేని పార్టీ అది. మరి అప్పుడు ఉన్నప్పుడు కూడా కాపాడుకొని ఇవాళ నిలబడి కార్యకర్తలు నింపుకొని వాళ్ళకు కడుపు నుండి అన్నం పెట్టి ఈరోజు కూడా మీరు నమ్ముతారు ఈరోజు కూడా ప్రేమ్ సాగర్ రావు ఏ ఎమ్మెల్యే ఇంటికాడ భోజనం పెట్టారు, ఏ ఎమ్మెల్యే కనీసం ఛాయ్ కూడా పోయారు ఆఫీసులలో. కానీ ఇవాళకి కూడా ప్రజలు పోయినా, కార్యకర్తలు పోయినా, ఇంకెవరైనా నాయకులు పోయినా ఈరోజు కూడా వాళ్ళ ఇంటికాడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది కంపల్సరీ. వాస్తవం. ఈరోజు కూడా ఆకలి అంటే వాళ్ళ ఇంటికాడ అన్నం ఉంటుంది, పోతే దొరుకుతుందని చెప్పి చాలామంది నాయకులు కూడా, ప్రజలు కూడా అందరు కడుపు నుండి అన్నం పెట్టే వ్యక్తి, కార్యకర్తలను హక్కున చేర్చుకునే వ్యక్తి. ఇంకేముంటుందా నాకు అర్థం కాదు. మీ మంత్రి పదవి ఇచ్చడానికి ఇంతకంటే ఎవరు దొరుకుతారు? గతం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆర్థికంగా కూడా చాలా కోల్పోయాడు. మరి రైట్.